నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాస్బుక్లపై వ్యక్తుల ఫోటోలు కాకుండా ప్రభుత్వ రాజముద్ర మాత్రమే ఉండాలి. నంద్యాలలో మంత్రి ఫరూక్ స్పష్టం. పీజీఆర్ఎస్ దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసి వదిలేస్తే కుదరదు. అధికారులకు నంద్యాల కలెక్టర్ కఠిన ఆదేశాలు. ఆస్తి తగాదాలతో కన్న కొడుకునే గొడ్డలితో నరికి చంపిన తండ్రి. బనగానపల్లె మండలంలో కలకలం. ఎలక్ట్రిక్ బస్సుల రాకవేళ నిరసన కలం. కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన 7 డిపోల ఆర్టీసీ ఉద్యోగులు. గుంటూరు కర్నూలు హైవేపై కలకలం రేపిన ఎలుగుబంటి. కేకలు వేయడంతో అడవిలోకి పరుగు. శ్రీశైలం బ్యాక్ వాటర్ తో చుట్టుముట్టిన కృష్ణమ్మ జలాలు. జలాదివాసంలోకి వెళ్లిన సంగమేశ్వర స్వామి. జూరాల నుంచి శ్రీశైలయానికి 1.48 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో. 852.60 అడుగులకు చేరిన నీటి మట్టం. 34వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం ప్రారంభించిన టీడీపీ. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. పొట్టిపాడులో మీ భూమి మీ హక్కులో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్. గత ప్రభుత్వ తప్పులను సరిదిద్దుతున్నామన్న మంత్రి. రైతుల భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఫరూక్ తెలిపారు. నంద్యాల మండలం కానాల గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులతో మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, సంబంధిత అధికారులు, రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో భూముల వివాదాలు పెరిగాయని విమర్శించారు. రైతుల హక్కులను పరిరక్షించే విషయంలో అనేక సమస్యలు తలెత్తాయని పేర్కొన్నారు. రైతుల పట్టాదారు పాస్బుక్లపై వ్యక్తిగత ఫోటోలు ముద్రించడం సరైంది కాదని, ప్రజల ఆస్తులపై ప్రభుత్వ రాజముద్ర ఉండాలే తప్ప వ్యక్తుల ప్రమేయం ఉండకూడదని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న రైతులు తమ సమస్యలను నేరుగా అధికారులకు తెలియజేసి పరిష్కారం కోరారు. ఈ కార్యక్రమం రైతులకు ఉపశమనం కలిగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మీ భూమి మీ హక్కు ఎందుకు వచ్చింది సమస్య మనకు చెప్పాలి. మీరు గతంలో పట్టాదారు పుస్తకాలు మీకున్నాయి, నాకున్నాయి. నాకు భూమి ఉంది, మీకు భూమి ఉంది, బాగున్నది మాకంతా. ఈ గడిచిన 5 సంవత్సరాల్లో ఈ సమస్య వచ్చింది. మొత్తం రాష్ట్రం అంతా రాజారెడ్డి ప్రాపర్టీ అనుకున్నారు. ఆయన కుమారుడు ముఖ్యమంత్రిగా మొత్తం ఫోటోలన్నీ వేసుకున్నాడు. పొలం మా తాతగారిది, మా జేజనాయన గారిది, మీ తాతగారిది, మీ జేజనాయన గారు ఎవరిదో కానీ మీ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఇచ్చిపోయినారు. మనం వృక్షం ఎవరుతున్నారు వాళ్ళకి వర్ష పారంపరంగా వాళ్ళకందరికీ పోవాలి. ఆ రకంగా మన పొలాలు మనం ఉన్నాయి. కానీ 5 సంవత్సరాల ఫోటో వేసుకొని ఇదంతా నాదే అనేట్లుగా బిహేవ్ చేయడం వల్ల కొంచెం గ్రామాల్లో కూడా కచ్చలు ఏర్పాటు చేసి పొలాలు ఎక్కువ తక్కువగా కొలతలేసి ఇది నాది ఇది నీది అని చెప్పి గొడవలు పెట్టడం జరిగింది. ఆ గొడవలు తీర్చడానికే ఈరోజు మళ్ళీ రీసర్వే చేసి ఎంఆర్ఓ గారితో మళ్ళీ ఆర్డీఓ గారికి, జేసీ గారికి బాధ్యతలు అప్పచెప్పి రీసర్వే చేసి న్యాయం చేసి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ పొలాలు వాళ్ళకి అందించేటట్టుగా చేయడం జరిగింది. ఎవరు బాబు సమ్మని ఫోటోలు వేసుకుంటారా? మన ఇండ్లలో మా జజనాయన పేరు ఫోటోలే లేదు. ఎవడో మా జజనాయన ముఖమే చూడాం మేము. పొద్దున్న లేస్తే మా పొలాలకు ఎక్కడైనా బ్యాంకులో పెట్టాలని, ఆడ పెట్టాలని మళ్ళీ అనుమతి కావాలా? ఈయనెవడు మధ్యలో ముఖ్యమంత్రి?
ప్రజాస్వామ్య దేశంలో ఎవరికి ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, ప్రజల కోసమే ఏర్పాటు చేసింది. కాబట్టి ఇవన్నీ మనం ఆలోచన చేసిన తర్వాతనే చాలా సుదీర్ఘంగా క్యాబినెట్లో డిస్కస్ చేసుకొని వాళ్ళకు న్యాయం జరగాలని. ఇందాక విశ్వనాథ్ రెడ్డి చెప్పినారు, అన్నదమ్ములకు పక్కనే పొలాలు ఉంటాయి, 2 సెంట్ల కోసం 5 కోసం కొట్లాడుకోకరి. మీరు ఒక అన్న తమ్ముడు ఎవరో ఒక 2 సెంట్లు 3 సెంట్లు తీసుకుంటే తప్పేం లేదు. గొడవలు కాకుండా మీరు వాళ్ళకి సర్వేలు కానీ అదేవిధంగా ఎంఆర్ఓ కానీ సహకరించి మీరు గొడవలు లేకుండా చేసుకోండి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ మీకు మనసులో ఉండాలి. ఇప్పుడు ఇది పట్టాదారి పుస్తకం, దీంట్లో ఎవరిదైనా ఫోటో ఉందా? ఎవరు లేదు. ప్రభుత్వ ఎంబ్లం ఒకటి ఉంది అంతే. ఇది ప్రభుత్వానికి సంబంధించిన ఎంబ్లం మన రాష్ట్రానికి. అది తప్ప ఇది రాష్ట్రంలో ఉంది. దీన్ని మనం ఎవరి ఫోటో వేసుకోలే. ఇప్పుడు నుంచి ఉన్నాం, నేను కూడా 40 సంవత్సరాల నుంచి ఉంటాను, నాకు కూడా పొలాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మీకు అందరికీ తెలుసు. ఎక్కడ కూడా మా నాయన ఫోటో లేదు, మా జడ్జి నాయన ఫోటో లేదు, మా నాన్న ఫోటో లేదు. నా ఫోటో మొన్న తర్వాత రాజ్యాంగాలు కొన్ని మార్పులు వచ్చిన తర్వాత పాస్ పుస్తకాల్లో ఫోటోలు లేదు. లేకుంటే ఏమున్నాయి, గుడంగలు ఏమున్నాయి ఆ రోజులు మాకు తెలియదు, కానీ అవి ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో మనకి మీ అందరికీ తెలియజేసి మీ పట్టాదారి పుస్తకాలు, మీ పొలాలు ఇవ్వాలని చెప్పి 2300 మందికి, చాలా పెద్ద గ్రామం కాబట్టి 6000 చిల్లర ఎకరాల పొలం ఉంది. ఇక్కడ ఒకటి కాదు, 6000 చిల్లర ఎకరాల పొలం ఉంది. ఈ పొలంలో అందరికీ న్యాయం చేసి ఎవరికి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆశిస్తుంది. ఈరోజు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరికీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మంచి ఆలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మరి చాలా విషయాలు చెప్పాడు, గ్రామముల గురించి, రోడ్ల గురించి, స్థలాల గురించి. ప్రజల నుంచి అందుతున్న పీజీఆర్ఎస్ అర్జీలను కేవలం ఆన్లైన్లో నమోదు చేసి ముగించడం కాకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారులతో వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డిఆర్ఓ రాము నాయక్, పీజీఆర్ఎస్ నోడల్ ఆఫీసర్ ఉమామహేశ్వరి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా అధికారులు బాధ్యతగా కృషి చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ వెలుపల పీజీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ పోస్టర్లు, క్యూఆర్ కోడ్లు ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేయాలని సూచించారు. అర్జీలను యాంత్రికంగా క్లోజ్ చేయకుండా బాధితుడి స్థానంలో నిలబడే సానుభూతితో సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఫోటో పెట్టేవాడిని చక్కబెడితే తగ్గినా అనుకుంటాను. మన ఫార్మర్ సూసైడ్ కేసులో వెళ్ళింది, అది ఆన్లైన్లో మీ పేరు ఉందా లేదా చెక్ చేస్తాం. మీకు సేమ్ కావాలి అంటే అగ్రికల్చర్ ఆయన కూడా జాయింట్ ఎవరో కాదు కలిసండి చెప్పాలి కూడా తెప్పించుకోవాలి. కలిసాను సరే అగ్రికల్చర్ మన లిస్ట్లో ఉందా చెక్ చేయండి. ఇది చూడండి, మీది నేను బనగానపల్లె కుటుంబ కలహాలు దారుణానికి దారితీసిన ఘటన బనగానపల్లె మండలంలోని ఎనకండ్లలో చోటు చేసుకుంది. ఆస్తి తగాదాల నేపథ్యంలో తండ్రి తన కొడుకును హతమార్చడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బాల మద్దులైటి తన కొడుకు మధుతో గత కొంతకాలంగా ఆస్తి వివాదాలపై తరచూ గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్తతలు పెరిగి ఆదివారం అర్ధరాత్రి దారుణానికి దారితీసినట్లు సమాచారం. నిద్రిస్తున్న సమయంలో మధుపై గొడ్డలితో దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ
సభ్యులు తెలిపారు. ఇదే సమయంలో భార్య సుబ్బమ్మను కూడా హతమార్చేందుకు యత్నించగా ఆమె చాకచక్యంగా కళ్ళల్లో కారం పొడి కొట్టి అక్కడి నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. ఘటన అనంతరం బాల మద్దిలేటి పరారయ్యాడు. కొడుకు మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనకానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాల ఈ ఘటనకు కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మా ఆయన ఒక్కడు చేయడని మా నాన్న ఉంటే మంచిది కదా అని పిలుచుకొచ్చి అక్కడ వేరే ఒకసారి ఉంటే పిలుచుకొచ్చిన తర్వాత ఏం గొడవ పడలేదు, ఏం జరగలేదు. అత్తమ్మ తిడుతున్నాడు మంచిగా అవి ఏమి తిడుతుంటే మా ఆయన గమ్మునే. మాకు 2 పిల్లలు వాళ్ళని కోరుకుంటున్నాడు, వాళ్ళు బతిని వంగుదని కోరుకుంటున్నాడు, వాడి బాల మధ్య లేట్ అసలు ఉండకుండా కోరుకుంటున్నాడు. సార్ మీరు న్యాయం తర్వాత మళ్ళీ మా అత్తమ్మ దగ్గరికి పోయి మా అత్తను కూడా నక్కడానికి చూశాడు. అప్పుడు నేను గట్టిగా వచ్చేసరికి మా అత్త గుడ్డే తీసుకుని నేను పక్కింటికి ఆయన వచ్చేసరికి వాళ్ళు ఫోన్ చేయాలి. నాకు తెలుసు లాకు దీనికి నాకు అది ఎవరైనా చెల్లి వాళ్ళకి తీయచ్చు. నాకు 2 తమ్ముళ్ళు ఉన్నాయి సార్, ఒక అక్క ఉంది. అమ్మ నాన్న నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం మరోసారి గళమెత్తారు. నంద్యాల జిల్లాలోని 7 డిపోల ఆర్టీసీ ఉద్యోగులు ఎలక్ట్రిక్ బస్సుల నేపథ్యంలో 2వ విడత సంతకాల సేకరణ చేపట్టి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఉద్యోగులు మాట్లాడుతూ ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశానికి తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రద్దీ మార్గాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల ఇబ్బందులు, సేవా పరిస్థితులపై దృష్టి సారించాలని కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. తక్షణమే సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి 7 జిల్లాల డిపో అధ్యక్ష కార్యదర్శులకు, గ్యారేజ్ కార్యదర్శులకు, ఎగ్జిక్యూటివ్ కమిటీకి అందరికీ కూడా నంద్యాల జిల్లా తరఫున మరి జేఏసీ తరఫున వారికి కృతజ్ఞతలు, అభినందన తెలియజేసుకుంటున్నాం. ఏపీఎస్ఆర్టీసీ కోరుకున్నది ఒకటే, ఎలక్ట్రికల్ బస్సులకు మేము వ్యతిరేకం కాదు, కానీ ఆ ఎలక్ట్రికల్ బస్సులు అనేది ఏపీఎస్ఆర్టీసీ ద్వారా నిర్వహించబడాలి. మరి ఏదైతే ఈ ప్రయాణికుల సంఖ్య పెరిగిందో ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలి. ఏదైతే రిటైర్డ్ అయ్యి లేక చనిపోయిన ఉద్యోగాల యొక్క ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలన్నిటిని కూడా దాదాపుగా 1500 ఖాళీలు ఉన్నాయి. 15,000 ఖాళీలు, 15,000 మందితో ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలను కూడా భర్తీ చేసి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికోసమే ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులుగా జేఏసీగా ఏర్పడి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినామనే విషయాన్ని కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి తెలియజేసేదానికోసం ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఏదేమైనప్పటికీ కూడా సామరస్యపూర్వకంగా ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించే దానికోసం మాత్రమే మళ్ళా నేను చెప్తున్నా, గవర్నమెంట్కు బస్సుల సంఖ్యను పెంచాలి, ఉద్యోగుల సంఖ్యను పెంచాలి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, శ్రీశక్తి పథకం అనేది మిగతా ఉద్యోగ సంఘాల కంటే మిగతా ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలకన్నిటిని కూడా శ్రీశక్తి పథకం విజయవంతమైందని చెప్పి దేవాలయము లాంటి అసెంబ్లీలో ఆర్టీసీ ఉద్యోగులను అభినందించిన విషయాన్ని మీ ద్వారా మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నా. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవనీయ రవాణా శాఖ మంత్రి గారు, గౌరవనీయ ఈవీసీ అండ్ ఎండి ఏపీఎస్ఆర్టీసీ వారు మా యొక్క కోరికను మన్నించి మేము కోరుకునే గొంతెమ్మ కోరికలు కాదు, కేవలం ప్రయాణికులను దృష్టి పెట్టుకుని బస్సుల సంఖ్యను కావాలని చెప్పి కోరుతున్నాము తప్ప దీంట్లో మా స్వార్థ ప్రయోజనాలు లేవని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా గవర్నమెంట్కు విన్నవించుకుంటున్నాం. మరి మా యొక్క వినతి పత్రాలను
కలెక్టర్ ద్వారా ఇచ్చేసాం. ఇప్పుడే కలెక్టర్ గారికి కూడా మమ్మల్ని ఆహ్వానించి మా యొక్క వినతి పత్రం స్వీకరించినందుకు కలెక్టర్ గారికి వారి బృందానికి కూడా నంద్యాల జేఏసీ ఆర్టీసీ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. గవర్నమెంట్ ఆర్టీసీ ద్వారా ఉంచి ఆర్టీసీ ద్వారానే అన్ని కార్యక్రమాలు చేయాలని మా కోరిక. అలాగనే శ్రీశక్తి పథకం పెట్టారు, మంచి పథకము. కానీ గవర్నమెంట్కి మంచి పేరు తెచ్చింది కూడా మేమే. కానీ ఈ మధ్య కాలంలో బస్సులు తక్కువైపోయి బస్సులు నిండా ఉండి జనం ఎక్కలేక వాళ్ళు మీ మీద వ్యతిరేకం, అలాగనే మా మీద దాడి చేసి సిబ్బందిని కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. మేము ఒకటే కోరుకుంటున్నాం, బస్సుల సంఖ్య పెంచండి, ఆర్టీసీలో సిబ్బందిని ఉన్న ఖాళీలను భర్తీ చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రజలకు అందరికీ మంచి పేరు, మీకు గవర్నమెంట్కు మంచి పేరు తేవాలని ఈ ఆర్టీసీ ద్వారా మేము కోరుకుంటూ ఉన్నాం. ఏదేమైనా మీరు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా మేము ఎక్కడ తూచేటప్పుడు గవర్నమెంట్ ఉద్యోగులుగా చేస్తున్నాము. అలాగనే పెండింగ్ డిఏలు ఇవ్వాలని ఐఆర్ ప్రకటించాలని తొందరలో ఈ రిక్రూట్మెంట్ జరిపి ఎవరికి ఇబ్బంది లేకుండా రాబోయే 3వ దశ కార్యక్రమానికి మేము పోకుండా గవర్నమెంట్ వైపు నుంచి సానుకూల స్పందన వస్తుందని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా మీకు విజన్ ఉన్న ముఖ్యమంత్రి గారు మీరు కాబట్టి మా మీద కూడా ఒక విజన్ పెట్టండి, ఆర్టీసీని బలోపేతం చేయండి, ప్రైవేటు పరం చేయొద్దని మా యొక్క విన్నపాలు. థ్యాంక్ యూ సార్. ఆత్మకూరు మండలంలోని పాములపాడు పరిధిలోని ఎర్రగూడూరు గ్రామం సమీపంలో ఎలుకబంటి సంచారం స్థానికంగా కలకలం రేపింది. అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన ఎలుకబంటి గుంటూరు కర్నూలు జాతీయ రహదారిని దాటేందుకు ప్రయత్నించడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం ప్రకారం సమీప అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన ఎలుకబంటి రహదారి వైపు చేరి హైవేను దాటేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి కేకలు వేయడంతో ఎలుకబంటి భయపడి తిరిగి అడవిలోకి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో కొంతసేపు రహదారిపై ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంది. ఎలుకబంటి మళ్లీ గ్రామాల వైపు వస్తుందేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాత్రి వేళల్లో బయటకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు పరస్పరం హెచ్చరికలు జారీ చేసుకుంటున్నారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సప్తనదుల సంగమ క్షేత్రంలోని సంగమేశ్వరుని కృష్ణ నది జలాలు తాకాయి. ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణ నదికి వరద ఉధృతి పెరగడంతో కృష్ణా జలాలు ఆలయాన్ని చుట్టుముట్టాయి. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రధాన పురోహితులు తెలకపల్లి రఘురామ శర్మ సంగమేశ్వర స్వామి గర్భాలయంలో వేపదారు శివలింగానికి చివరిసారిగా కృష్ణానది జలాలతో ప్రత్యేక అభిషేకాలు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం చీర సారె సమర్పించి గంగా హారతిని ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అత్యంత ప్రాచీన ఆధ్యాత్మిక విశిష్టత కలిగిన పుణ్యక్షేత్రాలలో సంగమేశ్వరం ఒకటి. కృష్ణ, వేణి, తుంగభద్ర, భీమా, మలపహరిణి, పవనాసి అనే నదుల కలయికతో సప్తనది సంగమంగా ప్రఖ్యాతిగాంచింది. శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్ లో ఉండే ఈ దేవాలయం ప్రతి సంవత్సరం 4 నెలలు భక్తులకు దర్శనమిచ్చి మరో 8 నెలలు శ్రీశైలం బ్యాక్ వాటర్ లో మునిగిపోతుంది. ఈ సంవత్సరం మార్చి 22వ తారీఖున సంగమేశ్వరాలయం బయటపడగా ఆగస్టు 1వ తేదీ వరకు సంగమేశ్వరుడు 131 పుంజులందుకుని జలదివాసంలోకి వెళ్లినట్లు ఆలయ పురోహితులు రఘురామ శర్మ భక్తులు తెలిపారు. తెలుగు రాష్ట్రాలలో ఎలినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో శ్రీశైలం జలాశయం పూర్తిగా అడుగంటింది. దీంతో సంగమేశ్వరుడు సుమారు 5 నెలల పాటు భక్తులచే పూజలు అందుకున్నారు. శ్రీశైలం జలాశయంలో 840 అడుగులకు నీరు చేరుకోవడంతో ఆలయంలోకి కృష్ణానది జలాలు చేరడంతో సంగమేశ్వరుడు జలాదివాసంలోకి వెళ్లాడు. శ్రీశైలం జలాశయంలో నీరు 850 అడుగులకు చేరుకుంటే సంగమేశ్వర క్షేత్రం పూర్తిగా జలాదివాసంలోకి వెళ్తోంది. శ్రీశైలం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి ప్రస్తుతం 148,965 క్యూసెక్ల వరద నీరు చేరుతోంది. ఇక జలాశయంలో ప్రస్తుతం నీటి మట్టం 852.60 అడుగులకు చేరుకోగా పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులుగా ఉంది. ఇదే సమయంలో ప్రస్తుత నీటి నిల్వ 85.93 టీఎంసీలుగా నమోదైంది. ఇక పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కావడంతో ఇంకా గణనీయమైన నీటి నిల్వకు అవకాశం ఉంది. వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు
అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగితే జలాశయానికి నీటి రాక మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ఇంకా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కాలేదు. నీటి మట్టం ప్రవాహ పరిస్థితుల ఆధారంగా విద్యుత్ ఉత్పత్తిపై అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. నంద్యాల పట్టణంలోని 34వ వార్డు వీసీ కాలనీ నందు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని టీడీపీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో రూపొందించిన కరపత్రాలను ప్రజలకు అందజేస్తూ వారి సమస్యలను నేరుగా తెలుసుకుని సలహాలు, సూచనలు స్వీకరించారు. అనంతరం ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ద్వారా ప్రజలతో నేరుగా మమేకమై చంద్రన్న ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి ఎలా చేరుతున్నాయో తెలుసుకోవడంతో పాటు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ అహ్మద్ హుసేన్, బోయి రామకృష్ణ, గోవిందనాయుడు, మల్లెల భాస్కర్, హరుణ్ బేగ, కాజా హుసేన్, మున్నా, మాబూ గుల్లి, రజాక్ తదితరులు పాల్గొన్నారు. ఫారూక్ గారి ఆదేశం మేరకు, అన్న ఎన్ఎండి ఫిరోజ్ గారి ఆదేశం మేరకు ఈరోజు డోర్ టు డోర్ డెలివరీ 34 వార్డులో ఇన్ఛార్జ్ అహ్మద్ హుసేన్ లియాజ్ చురీభాయ్ గారి ద్వారా ఈరోజు 34 వార్డులో మొత్తం డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఈ వార్డులో అంత ప్రజల సహకారంతో ముందుకు సాగింది. అందరికీ నమస్కారం. ఈరోజు మన 34వ వార్డులో మన చూరి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ డోర్ టు డోర్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం ప్రతి ఇంటికి ఇక్కడ కూడా ఎవరిని తలుపు కొట్టి అడిగితే ఏందమ్మా పెన్షన్ వచ్చిందా అంటే 4000 పెన్షన్ వచ్చిందని అంటున్నారు. ఫస్ట్ మొదటి తారీఖు వస్తేనే పెన్షన్ తెచ్చి ఇంటికి ఇస్తున్నారని అంటున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వచ్చింది. దాని తర్వాత ఫ్రీ బస్ ఏమన్నా మీరు వెళ్తున్నారంటే అందరు ఫ్రీ బస్లో వెళ్తున్నారు. చాలామంది ఇక్కడ ఫ్రీ బస్ ఉపయోగిస్తారు. గ్యాస్ కూడా వస్తుంది. ఇంకా ఇక్కడ ఒక రోడ్డుదే చిన్న ప్రాబ్లం ఉంది, అది కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తాం. ప్రజలు చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా ఒకటే అంటున్నారు, ఏ ఎలక్షన్ రాని అన్నా మనం ఖచ్చితంగా తెలుగుదేశం నాయకులు ఎవరు కంటెస్ట్ చేసినా అందరికీ 1 సైడ్ గెలిపిస్తామని వాళ్ళందరూ ఒకటే తాటి మీద ఉన్నారు. 100% చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద మాకు భరోసా ఉంది. మనం ఇప్పుడే ఒక గ్రామంకి వెళ్ళడం జరిగింది. అక్కడ నేను అడిగినాను ఒకళ్ళకి, మీకు పెన్షన్ ఎంత వస్తుందమ్మా అంటే ఆమె అనింది నాది తెలంగాణ అన్న. తెలంగాణలో ఎంత ఇస్తున్నారన్నారు? 2000. మీరు చూడండి 4000 రూపాయలు ఇక్కడ ఇస్తున్నారు. మళ్ళీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వస్తుంది. నేను అనుకుంటా భారతదేశంలో ఎక్కడ ఏ స్టేట్లో కూడా ఇవ్వడం లేదు తల్లికి వందనం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అది ఒక్కటే ఇస్తున్నారంటే అది ఒక్క మన ఆంధ్రప్రదేశ్కే. ఈ ఘనత మొత్తం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబుకే దక్కుతుంది. దానికోసం నేను ఒకటే అన్నాను, ప్రజలారా మీరు ఏమన్నా మీకు ఇబ్బంది ఉంటే కూడా, ఏ రోడ్డు సమస్య కానీ, లైట్ సమస్య కానీ, డ్రైన్ సమస్య కానీ, ఏ సమస్య ఉందో ఖచ్చితంగా మేము పూర్తి చేస్తాం. ఖచ్చితంగా మీకోసమే మేము ఉన్నాం. రాత్రి పగలు కష్టపడి నంద్యాలని ఒక ఏమంటే మంచి సిటీగా మేము తీర్చిదిద్దుతామని కోరుకుంటూ సెలవు చేశాం. జై హింద్. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం పొట్టిపాడు గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు ప్రభుత్వ రాజముద్రతో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలను మంత్రి పంపిణీ చేశారు. అదేవిధంగా సుమారు 50 లక్షల వ్యయంతో నిర్మించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. గ్రామాభివృద్ధి దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను సరిదిద్దుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నామని తెలిపారు. ముఖ్యంగా చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందు నోటీసులు ఇచ్చారు. నోటీసుల తర్వాత మళ్ళా సర్వేకి వచ్చేటప్పుడు ఫోన్ చేసి చూపించారు. ఎస్ఆర్బిసి కాలువ పోయినానికి ఎక్కువ తక్కువ లెక్కించారు సార్. మీ పొలము ఎస్ఆర్బికి సంతకం పెట్టినారు. ఈ సర్వే సార్ సర్వే మేళానికి ఇచ్చారు. ఎన్ని ఉన్నాయి మీరు సర్వేరు గారు? సరే డాక్యుమెంట్ నువ్వు ఏమడినా రెడీగా ఉన్నాడు చెప్పనీకి. నువ్వు ఏమన్నా కింద పైది కిందకి చేస్తే కుదరదు. అదే సార్ ఆయన దగ్గర ఇస్తే మొత్తం ఒకటేసారి ఎందుకు దానికి అంటే
దానికి నీకు సంబంధం ఏముంది? మేము సార్ ఇది ఇటు కాదు, మీరు తొందర పెడితే కాదు రాత్రి బాలు వాళ్ళకి కనీసం ఒక సంవత్సరం కాలం అని ఇస్తే ప్రతి నెల 2, 3 నియోజక గ్రామాలు కానీ అట్లా కానీ ఎంచుకుంటారని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అర్థం చేసుకొని CCL ద్వారా ఆర్డర్ ఇవ్వడం అవన్నీ కూడా జరిగాయి. అది నిజంగానే జరుగుతూ ఉందా లేదా అనేది మాకు తెలియాల్సిన బాధ్యత మాకుగా ఉంది. 45 days ఏ ఊర్లో పోయినా మీటింగ్లో ఇవే అడుగుతాం. మీరు ఉన్నా లేకున్నా నేను అడుగుతుంటా. ఈ కంప్లైంట్ రాకుండా మీరు నోట్ చేసుకొని ఒక సర్క్యులర్ ఇష్యూ చేసుకొని మీరు చేయండి. ఇది ఎప్పుడోప్పుడు కంప్లీట్ చేస్తారు వాళ్ళకు. ఆయన భయం అంతా ఏం లేదు. ఆ ఉండే 32 సెంట్లు 30 సెంట్లు ఎక్కుతారా ఎక్కదా? ఎక్కకుంటే నా పరిస్థితి ఏంటి? 100 తగ్గించినారా? అందుకే ఇవి చెప్తున్నా. ఎవరున్నా ధైర్యంగా చెప్పండి. మీ సమస్య ఇక్కడ ఏదో మంత్రి వచ్చినాడనో RDO ఉన్నారనో MRO ఉన్నారని కాదు. నాకు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఓపికతో మళ్ళీ అడుగుతున్నా. సమస్యకు చెప్పండి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పాస్బుక్లపై వ్యక్తుల ఫోటోలు కాకుండా ప్రభుత్వ రాజముద్ర మాత్రమే ఉండాలి. నంద్యాలలో మంత్రి ఫరూక్ స్పష్టం. PGRS దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసి వదిలేస్తే కుదరదు. అధికారులకు నంద్యాల కలెక్టర్ కఠిన ఆదేశాలు. ఆస్తి తగాదాలతో కన్న కొడుకునే గొడ్డలితో నరికి చంపిన తండ్రి. బనగానపల్లె మండలంలో కలకలం. ఎలక్ట్రిక్ బస్సుల రాకవేళ నిరసన కలం. కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన 7 డిపోల RTC ఉద్యోగులు. గుంటూరు కర్నూలు హైవేపై కలకలం రేపిన ఎలుగుబంటి. కేకలు వేయడంతో అడవిలోకి పరుగు. శ్రీశైలం బ్యాక్ వాటర్ తో చుట్టుముట్టిన కృష్ణమ్మ జలాలు. జలాదివాసంలోకి వెళ్లిన సంగమేశ్వర స్వామి. జూరాల నుంచి శ్రీశైలయానికి 1.48 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో. 852.60 అడుగులకు చేరిన నీటి మట్టం. 34వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం ప్రారంభించిన టీడీపీ. జిల్లా ప్రధాన కార్యదర్శి NMD ఫిరోజ్. పొట్టిపాడులో మీ భూమి మీ హక్కులో పాల్గొన్న మంత్రి BC జనార్దన్. గత ప్రభుత్వ తప్పులను సరిదిద్దుతున్నామన్న మంత్రి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.